నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలకే అద్భుత విజయాలను సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్ల పెంపు, దీపం పథకాన్ని ఇప్పటికే అమలయ్యాయి. అలాగే మరిన్ని పథకాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపై వన్ టీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వైసీపీ హయాం 5 ఏళ్లలో ప్రజల ఆస్తులకు మాన ప్రాణాలకు కూడా భద్రత లేకుండా పోయింది. ప్రజల ఆస్తులను బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దోచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. గడిచిన 10 నెలల నుంచి ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవిస్తున్నారని కూటమి పెద్దలు చెబుతున్నారు. గడిచిన 6 నెలల్లో ప్రజలు తమ సమస్యలను ప్రజాబద్ధంగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారన్నారు. రాబోయే 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. సంక్షేమం విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మొదటి 6 నెలల కాలంలో టాప్ 20 కార్యక్రమాలను అమలు చేసింది. వైసీపీ హయాంలోనే 5 ఏళ్లలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏనాడు కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఎక్కడా సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అబద్దాలు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కవలపిల్ల లాంటివని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని అంటున్నారు. ఇప్పుడు దార్శనికుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసానికి పరుగులు తీస్తోంది. అరాచకం నుంచి అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ అసమర్థ, విధ్వంసపూరిత రాజకీయమే ప్రధాన అడ్డంకి అనే విషయం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే ఏపీ పరుగులు పెడుతుందని మరోసారి నిరూపితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 2వ అత్యధిక వృద్ధి రేటును ఏపీ సాధించింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు తర్వాత మన రాష్ట్రమే ముందుంది. దేశంలో అభివృద్ధి రేటు పరంగా టాప్ లిస్టులోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన గ్రోత్ రేట్లో ఏపీ 2వ స్థానంలో ఉంది. కాన్స్టెంట్ ప్రైసెస్ 8.21% గ్రోత్ రేటుతో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 9.69% గ్రోత్ రేటుతో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఏపీ గ్రోత్ రేటును నిర్ధారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదికలో ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 6.19% గ్రోత్ రేటు మాత్రమే ఉంది. ఏడాది కాలంలో 2.02% పెరిగి 8.21%గా నమోదైంది. కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02%గా ఏపీ గ్రోత్ రేటు నమోదైంది. విస్తృత అధ్యయనం తర్వాతే కేంద్రం ఈ గణాంకాలను విడుదల చేస్తుంది. జీఎస్టీపీ డేటాను తీసుకుని అంచనా వేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువే జీఎస్టీపీ. ఆంధ్రప్రదేశ్ ను ఒకవైపు విభజన గాయం మానకముందే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో 2017-18 నాటికే అద్భుతమైన రెండింకెల 10.09% వృద్ధి రేటును సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ తర్వాత 2019లో అబద్దాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి అభివృద్ధిని విస్మరించి ఇసుకను కృత్రిమంగా కొరత సృష్టించి ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. రాష్ట్రంలో అభివృద్ధి కుదేలైంది. మరోవైపు జగన్ పాలనలోని ఆ విధ్వంసానికి కరోనా మహమ్మారి తోడై 2020-21 నాటికి వృద్ధి రేటు 1.52% పడిపోయి రాష్ట్రం అగాధంలో కూరుకుపోయింది. 2024లో అఖండ మెజారిటీతో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15% వృద్ధి సాధించాలని దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ప్రగతిపై నిరంతరం సమీక్షలు చేసుకుంటూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ఒక్కో అడుగు వేస్తూ చిన్న విజయాలను కూడా సంబరంగా జరుపుకుంటూ పట్టుదలతో ప్రయత్నించి రాష్ట్రాన్ని అగాధం నుండి పైకి లేపారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలు నూతన శక్తితో ఊపిరి పోసుకున్నాయి. సేవారంగం కూడా విస్తరిస్తోంది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ప్రభుత్వం చాలా కీలక రంగాల్లో నిర్ణయం తీసుకోకుండా కనీసం పాత ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆపేసింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా అలాంటి సమస్యలను పరిష్కరించింది. అలాగే పెట్టుబడులు పెరగడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేలా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 10 నెలల్లోనే రాష్ట్రానికి దాదాపుగా 6.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ ఆచరణలో వస్తున్నాయి కూడా.
వీటి వల్ల రాష్ట్ర యువతకు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో తరహా పరిశ్రమలను రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాల ఫలితంగా పెట్టుబడులు రావడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అవి విస్తరిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఈ స్పీడ్ కొనసాగితే రానున్న రోజుల్లో ఏపీ తమిళనాడు కూడా మించిపోతుంది. 2014-2019 మధ్య కూడా ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసింది. వైసీపీ హయాంలో రాష్ట్రం పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సమీకరించుకున్న వేల కోట్ల నిధులతో రాజధాని పనులు మొదలవుతున్నాయి. పోలవరంతో పాటు అనేక మౌలిక వసతుల నిర్మాణాలు మొదలయ్యాయి. దేశానికి గ్రోత్ ఇంజిన్ అవుతున్న ఏపీకి చంద్రబాబు నాయకత్వం ఉన్నంతకాలం అభివృద్ధిలో పరుగులు తీయటం ఖాయం. మరోవైపు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేందుకు P4 అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలుగు సంవత్సరాదైన ఉగాది నాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది, పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20% మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్ గా వ్యవహరిస్తుంది. పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ చేంజర్ కానుందని, ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 నాటికి ఈ కార్యక్రమానికి స్పష్టమైన రూపం రానుంది. వచ్చే ఉగాది నాటికి పురోగతిని అంచనా వేస్తామని చంద్రబాబు చెప్పారు. P4 లో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల కుటుంబాలు అర్హత సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సర్వే చేస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో తాము అమలు చేసిన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు, పథకాలను తిరిగి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేనేత కార్మికులకు ఆర్థిక దన్నుగా నిలిచే ఓ పథకాన్ని తిరిగి తీసుకొచ్చింది. చేనేత కార్మికుల కోసం గత టీడీపీ హయాంలో డ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ డ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేసింది. అయితే నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూటమి ఈ డ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది. డ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో చేనేత కార్మికులకు అధిక ప్రయోజనం కలుగుతుంది. డ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో పాటుగా ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం 5 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో మెజారిటీ వాటా చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాకు దక్కనుంది. చేనేత కార్మికులకు ఆర్థికంగా మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ డ్రిఫ్ట్ ఫండ్ పథకం తీసుకొచ్చారు. అయితే ఈ పథకానికి చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న చేనేత కార్మికులు మాత్రమే అర్హులు. ఈ పథకం కింద చేనేత సహకార సంఘాలలో సభ్యుడిగా ఉన్న కార్మికుడు తన నెలవారీ సంపాదనలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16% కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. 3 నెలలకు ఒకసారి చొప్పున చేనేత కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది. ఉదాహరణకు చేనేత కార్మికుడు నెలకు 1000 రూపాయలు చొప్పున పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి మరో 2000 జమ చేస్తుంది. ఈ లెక్కన చేనేత కార్మికులు ఏడాదికి 12,000 పొదుపు చేస్తే ప్రభుత్వం నుంచి 24,000 జమ అవుతుంది. అంటే మొత్తం 36,000 కూడా బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో చేనేతలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న చేనేత సహకార సంఘాల్లోని సభ్యులకు కూడా ఈ డ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రకంగా కూటమి ప్రభుత్వం చేతి వృత్తుల వారికి సహకారం అందిస్తుంది. గత వైసీపీ పాలనలో ఇలాంటి కార్యక్రమాల ఊసే లేకుండా చేశారు జగన్. నేను పగలు రాత్రి కష్టపడి చేస్తున్నాను. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వినడానికి సిద్ధంగా ఉంటాను. న్యాయసమ్మతమైన సమస్య అయితే దానిని పరిష్కరిస్తాను, లేకపోతే వేరే ఏదైనా మార్గం చూసే ప్రయత్నం చేస్తాను. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని ఇటీవల చంద్రబాబు అనడం ఆయన దార్శనికతకు నిదర్శనమని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఎంతో మంది వ్యక్తులను చూశాను. వారు చిన్న విషయాలను పెద్దవిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులను చూశాను. ఎక్కడైనా తోకాడించవచ్చు, కానీ నా దగ్గర తోకాడిస్తే కుదరదు.
43 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవరైనా సరే ఆవులిస్తే పేగులు లెక్కెడతాను. నేను పవిత్రమైన యజ్ఞం చేస్తుంటే దానికి మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వలేకపోతే ఏదైనా సమస్య ఉంటే నన్ను కలిసి చెప్పండి. నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. రోజుకి 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను వెళ్తుంటే కాగితం ఇచ్చినా మీ ఫిర్యాదును తీసుకుని కలెక్టర్కి ఇచ్చి సమస్యను పరిష్కరించేలా చూస్తాను అంటూ చంద్రబాబు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు స్థితప్రతిజ్ఞకు ఇది చక్కటి ఉదాహరణని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూనే అభివృద్ధి పనులను కూడా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని, ప్రజల కోసం ప్రతి అడుగు ఆలోచనతో వేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, రాజకీయ కక్ష సాధింపులకు దూరంగా ఉంటూ ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే పథకమని విశ్లేషకులు అంటున్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు ఇది గొప్ప ఉపశమనంగా మారింది. ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు ఇళ్లలో వంట చేసుకునే సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచిందని తెలుస్తోంది. ఇది ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై ఉన్న ఆశలను మరింత పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ఎన్నికల ముందు 3 పార్టీల మధ్య అద్భుతంగా సమన్వయం ఉందని, ఇప్పటి వరకు అదే రీతిలో పనిచేస్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలులో 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే వ్యవసాయ, ఉద్యానవన రంగంలో 15.45% వృద్ధి సాధించింది. అభివృద్ధి కోసం నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. ఇదే క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే నాటి వైసీపీ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంది. స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వమే నడిపేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రాజెక్టును కాపాడటం అందరి బాధ్యత అని చంద్రబాబు ఉద్దేశం. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వమే కాపాడింది. ప్రస్తుతం కూడా ఈ ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రం, కేంద్రం కలిసి పనిచేస్తున్నాయి. రాజధాని రైతులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం గట్టి భరోసా ఇచ్చింది. వారికి ఇబ్బందులు కలగకుండా కౌలు ఇస్తామని, ఇంతవరకు ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో రైతుల హక్కులను పరిరక్షించడమే కాకుండా వారి భూములకు తగిన పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రాకు రాజధానిని లేకుండా చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. మిషన్ 2047 కింద రాష్ట్రంలో 15% వృద్ధి రేటు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధిలో ప్రగతి సాధించేందుకు కృషి చేస్తున్నారు. పార్టీలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ప్రజలకిచ్చిన హామీలను చాలా వరకు అమలు చేస్తున్నారు. మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెబుతున్నారు. గ్రామ స్వరాజ్యం వైపు ఏపీ వేగంగా అడుగులు వేస్తోంది. అలాగే గత ప్రభుత్వాల్లో నిధుల దుర్వినియోగం జరిగినందున ఇప్పుడు వాటి వినియోగంపై పరిశీలన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డూ కల్తీ విషయాన్ని బయటపెట్టి భక్తుల మనోభావాలను కాపాడింది. లడ్డూ ప్రసాదం తయారీలో నాసిరకమైన పదార్థాలతో పాటు జంతువుల కొవ్వును వాడారనే విషయం బయటకొచ్చింది. లడ్డూల నాణ్యతను కాపాడకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని తీసుకువచ్చి నాణ్యతను మెరుగుపరిచి భవిష్యత్తులో ఈ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద 3,535 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,600 కోట్లు అప్పుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితి FRBM కింద
లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హట్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వాస్తవంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ ఈసారి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. కానీ ఆ నిధులు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్ కుట్రలు పన్నారు. అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని పదే ఈమెయిల్ పంపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ పప్పులుడికే పరిస్థితి ఏమీ లేదు. రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతుల్లోనూ ఫిర్యాదులు చేయించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ అనుకూల మీడియాలో కథనాలు వండి వార్చారు. ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గింది. అనంతరం సీఎం అయిన జగన్ అమరావతి నిర్మాణానికి తనకు రుణం అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. 2014-19లో చేసుకున్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి విలువ 16,871 కోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక వీటికి అంచనాలు తయారు చేశారు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు. రాజధానిలో పనుల సందడి ప్రారంభమైంది. ఈ నెల 3వ వారంలో ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు వస్తున్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే పనులు కూడా సమాంతరంగా సాగనుండడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు చేతినిండా పనుంటుంది. నిర్మాణాలకు ముందస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయా సంస్థలు బిజీగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాల వద్ద కార్మికుల కోసం భారీ స్థాయిలో రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. క్లాస్ 4 న్యాయమూర్తులు, మంత్రుల భవనాల నిర్మాణ కాంట్రాక్టు పొందిన సంస్థ నిర్మాణానికి సిద్ధమవుతోంది. జడ్జీల భవన సముదాయం వద్ద కూడా పనులు జరుగుతున్నాయి. ప్రధాన కార్యదర్శుల భవనాల నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ఆ నిర్మాణాలకు సమీపంలో షెడ్లు నిర్మిస్తోంది. రాయపూడి కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఫిల్టర్ ట్యాంక్ పైపు లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు కంప చెట్ల తొలగింపు, మొరక, చదును చేయడం వంటి పనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. రాజధాని పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీ ఈ నెలలో అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో ప్రాథమిక సమీక్ష కూడా నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షిస్తామని, ఈలోపు శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఎప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియం బృందం ఇటీవల పర్యటించింది. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కోరిన నేపథ్యంలో ఈ బృందం రాజధానిలో పర్యటించింది. కోర్ క్యాపిటల్ పరిధిలో పలు ప్రభుత్వ భవన సముదాయాలు, ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల భవన సముదాయంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలను పరిశీలించింది. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం పరిధిలో 1900 ఎకరాల భూమి సింగపూర్ కన్సార్షియం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించే అన్నా క్యాంటీన్లను మూసివేసేదాకా నిద్రపోలేదు. 1,00,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాలకు ఉపాధి కల్పించే కార్పొరేషన్ రుణ పథకాలకు గండి కొట్టారు. మత్స్యకారులకు పడవలు, వలలు ఇవ్వలేదు. చెబుతూ పోతే జగన్ హయాంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేయడంతో 5 ఏళ్లలో 39,642 కోట్ల నిధుల్ని రాష్ట్రం నష్టపోయింది. 1.83 కోట్ల మందికి పైగా ప్రయోజనాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వాటన్నింటినీ గాడిన పెట్టే పని ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పని లేకుండానే అమరావతిని ఎలా పట్టాలెక్కించవచ్చో కేంద్ర సహకారంతో చేసి చూపించింది. 9,371 కోట్లు చెల్లించి గత ప్రభుత్వంలో నిలిపేసిన 95 పథకాల్లో 74 పునరుద్ధరించింది. 205 అన్నా క్యాంటీన్లకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. బీసీలకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ఆదరణ పథకంతో 1,00,000 మందికి పరికరాలు అందించారు. వైకాపా సర్కారు మూలన పడేస్తే కూటమి దాన్ని పునరుద్ధరిస్తోంది. 1,000 కోట్ల నిధులు కేటాయించింది. 1.5 లక్షల మందికి వివిధ ఉపకరణాలు ఇవ్వనున్నారు. స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం పునరుద్ధరించడంతో 49,000 మంది మైనార్టీలు, 30,000 మంది బీసీలు, 23,000 మంది ఎస్సీలు, 20,000 మంది ఎస్టీలకు లబ్ధి పొందనున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ కు 10 కోట్లు 5,720 మందికి శిక్షణ ఇస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2018-19లో సుమారు 60,000 గోకులాలకు అనుమతులిచ్చారు. వాటిలో 30,000కు పైగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లులు నిలిపేసి పథకాన్ని అటకెక్కించింది. మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధుల అనుసంధానంతో గతేడాది గోకులాలను పునరుద్ధరించారు. ఇప్పటికే 13,376 పూర్తి చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,000 నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2019 ముందు పోలీసులకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ బీమా ఉండేది. వైసీపీ హయాంలో ఎత్తేగా ఇప్పుడు పునరుద్ధరించడంతో సుమారు 60,000 మంది పోలీసు సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. పోలీసు దళం ఆధునీకరణ పథకానికి వైసీపీ హయాంలో రాష్ట్ర వాటా నిధులు జత చేయకుండా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయిలు 250 కోట్లు చెల్లించారు. కొత్తగా 61.20 కోట్లు కేటాయించింది. వైసీపీ పాలనలో పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్తు మాకొద్దంటూ కేంద్రానికి లేఖ రాసి రైతు ప్రయోజనాలకు గండి కొట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు అమలుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతో 3 లక్షల కనెక్షన్లకు అనుమతిచ్చింది. ఒక వ్యక్తికి చేప ఇస్తే అతనికి ఆ రోజు ఆహారం పెట్టినట్లు, అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆహారం అందించినట్లు. ఉపాధి కల్పన ప్రాధాన్యాన్ని చాటే ఈ నానుడిని అక్షరాల అన్వయించుకుని ఆచరణలో చూపుతోంది కూటమి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని యువతకు ఉపాధి కల్పించేలా ఆయా కార్పొరేషన్లకు సముచితంగా నిధులు కేటాయించింది. దేశంలో వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మళ్లీ చోటు దక్కడంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటుకు సంబంధించి రాష్ట్ర గ్రోత్ రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేస్తుంది. ఆ వివరాల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 8.21% వృద్ధి రేటు సాధించింది. దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 9.60% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్డీపీ, పీసీఐ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా అద్భుతమైన ప్రగతిని సాధించాయి. ఈ రంగాల్లో 2024-25లో 15.41% వృద్ధి నమోదైంది. పారిశ్రామిక రంగం 6.41%తో వృద్ధి స్వల్పంగా మందగించింది. ఈ రంగంలో నిర్మాణ రంగం, తయారీ రంగం సాపేక్షంగా మెరుగైన పనితీరును కనబరిచాయి. సేవల రంగం 11.82% ప్రగతితో ప్రోత్సాహకర పనితీరును కనబర్చి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి వైపు నడుపుతున్నారని దీంతో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 8.21% వృద్ధితో దేశంలోనే 2వ స్థానంలో నిలవడంతో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే మా విధానాలు రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పుంజుకున్న స్థితికి తీసుకెళ్లాయని అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక విద్యుత్ రంగాలలో గణనీయమైన పెట్టుబడులతో పాటు వ్యవసాయం, తయారీ, సేవల రంగాలలో విస్తృత పునరుద్ధరణకు ఈ పురోగతి సాధించేందుకు దోహదపడిందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.